గైస్ ఈరోజు ఏమి ఎపిసోడ్ ఓ మై గాడ్ అసలు మామూలుగా లేదు ఎపిసోడ్. ఏ మందు, ఏ డ్రగ్, ఏ మెత్తు గిత్తు ఏది ఈ ఎపిసోడ్ ఇచ్చినంత హై ఇవ్వలేదు. ఈ సీజన్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్స్. భయంకరమైన యూఫోరియా, భయంకరమైన హై ఇచ్చింది ఈ ఎపిసోడ్ మాత్రం. అద్భుతంగా ఉంది. అందుకే నేను ఇంట్రడక్షన్తో కూడా స్టార్ట్ చేయకుండా దీంతో స్టార్ట్ చేస్తున్నాను. తమ్ముళ్ళు జెమ్స్ డెమోన్ పవన్ కళ్యాణ్ ఇద్దరు తమ్ముళ్ళు. అంటే నా తమ్ముళ్ళు కాదు, మళ్ళీ నా తమ్ముళ్ళు లెక్కలోకి అయిందండి. నో ఇండియన్ ఈజ్ మై బ్రదర్, నోబడి. నేను ఎవరికి సిస్టర్ కాదు, నన్ను కూడా ఎవరు అక్క అని పిలవద్దండి. ఐఎమ్ నాట్ గీతక్క, ఐఎమ్ గీతు డార్లింగ్. ఓకే, ఎవరైనా అక్క అంటూ గుద్దుతా, కాల్ మీ గీతు డార్లింగ్. అండ్ దిస్ ఎపిసోడ్ ఇస్ ఐకానిక్ ఎపిసోడ్, ఐకానిక్. పాప ఎంత బాగుంది అసలు. లైవ్లో కూడా చూస్తూ ఉంటే ఒక్కొక్క ఫ్రేమ్ అద్భుతంగా ఉన్నది. చాలా బాగుంది. తనుజ కూడా సంచాలకుగా ఎక్కడ తొండాడుతుందో, ఎక్కడ కళ్యాణ్కి ఏమైనా ఫేవర్ చేస్తుందేమో అనేసి అనుకుంటా ఉన్నా. ఎందుకంటే కళ్యాణ్తో అంటుంది, మీ మమ్మీ ఫీల్ అవుతుందో లేదో తెలియదు, నువ్వు కెప్టెన్ అవ్వకపోతే నేను మాత్రం ఫీల్ అవుతా అనేసి అంటుంది. సో ఏమన్నా తనుజ ఇలా సంచాలకుగా ఏమన్నా కొంచెం తొండాడుతుందా, కావాలని కళ్యాణ్కి ఫేవరబుల్గా చేస్తుందేమో అని చెప్పేసి ఇంచ్ బై ఇంచ్ ప్రతి బిట్ కల్లా అర్పకుండా చూస్తున్నాను నేను. తనుజ కూడా సూపర్గా చేసింది, బాగా సూపర్గా చేసింది సంచాలకుగా. మొన్న సంచాలకుగా ఫెయిల్ అని చెప్పినాను కదా, ఈరోజు చాలా బాగా చేసింది. ఎవ్వరికి తప్పుపోకుండా, ఎవ్వరికి అన్యాయం చేయకుండా ఈక్వల్గా చూస్తూ ఉండేది. దట్ ఇస్ సో బ్యూటిఫుల్. అండ్ ద బాండ్ బిట్వీన్ డెమాన్ అండ్ కళ్యాణ్, అది కూడా చాలా బాగుంది. వాళ్ళిద్దరికీ కాకుండా ఇమాన్యుయల్కి మధ్యలో బాండ్. ఈరోజు ఆ ఎపిసోడ్లో అందరూ కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుంటా ఉన్నారు. ఎవ్రీబడి. తనుజ ఏడ్చింది, రితు ఏడ్చింది, ఇమాన్యుయల్ ఏడ్చాడు, డెమోన్ ఏడ్చాడు, డెమోని చూసి కళ్యాణ్ ఏడ్చాడు, కళ్యాణ్ చూసి వీళ్ళందరూ ఏడ్చాడు. సో ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. నాకు కూడా కడుపులో అంత కలబట్టేస్తూ ఉండింది అనమాట. అంత బాగుంది. మోస్ట్ ముద్దొచ్చింది ఎపిసోడ్, భలే ముద్దొచ్చింది ఈ ఎపిసోడ్ మాత్రం. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని, తర్వాత మీ కమెంట్స్లో కూడా పుట్ కమెంట్స్. ఊరికే కళ్యాణ్ ఫ్యాన్స్ అసెంబుల్, డెమోన్ ఫ్యాన్స్ అసెంబుల్, ఇట్లాంటి సుత్తి కమెంట్స్ కాకుండా వాట్ డిడ్ యూ ఫీల్ అబౌట్ టుడేస్ ఎపిసోడ్ అని చెప్పేసి కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. లాస్ట్లో కళ్యాణ్ రిపోర్టింగ్ సార్, కెప్టెన్ కళ్యాణ్ అని కూడా ఓ మై గాడ్ వాట్ అన్ ఎలివేషన్. చాలా బాగుంది. డెమోన్ కూడా అద్భుతంగా అన్నాడు. పాపం బిడ్డకి ఆ బ్యాక్ పెయిన్ కానీ రాకపోయింటే బాగుండేది అనిపించింది. టికెట్ ఫినాలే అయినా డెమోన్ కొట్టాలి అని చెప్పేసి నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు బంగారాలు అంతే. సో హ్యాపీ అబౌట్ టుడేస్ ఎపిసోడ్. ఎంత ఎక్సైటెడ్గా ఉన్నాను. డూ యూ సీ మై ఎక్సైట్మెంట్? ఆ ఎక్సైట్మెంట్లోనే తెలుస్తుంది. సో బ్యూటిఫుల్. లాస్ట్ ఇయర్ రోహిణి అక్క కెప్టెన్ అయినప్పుడు సేమ్ ఇదే ఫీల్ ఉంది. వాట్ అన్ ఎపిసోడ్, వాట్ అన్ ఐకానిక్ ఎపిసోడ్ అని. మళ్ళీ ద లాస్ట్ కెప్టెన్సీ టాస్క్ సో ఫకింగ్ బ్యూటిఫుల్. ఓకే, సో లైక్ దిస్ వీడియో అండ్ స్టార్ట్ వాచింగ్ ద వీడియో. హోలా, అందరికీ నమస్కారం. ఎల్లరికీ వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్. అది గైస్, ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్, నా స్నాప్చాట్ లింక్ ఉంది. రెండింటిలో ఫాలో అయిపోండి. బంగారు కొండలు, మీరు కూడా బంగారు కొండలు. నేను ఫుల్ హ్యాపీ మూడ్లో ఉన్నా. ఫుల్ డోపమైన్ ఇచ్చింది, డోపమైన్ హిట్. ఈ ఎపిసోడ్ నాకు ఫుల్ డోపమైన్ హిట్, అడ్రినల్ రష్ ఇచ్చింది. సో ఈరోజు ఎపిసోడ్లో చాలా ఇంపార్టెంట్ విషయాలు మాత్రమే మాట్లాడుకుందాం. ఎందుకంటే నేను మొత్తం లైవ్ కెప్టెన్సీ రివ్యూ, లైవ్లో ఏం జరిగింది అని చెప్పేసి నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను ఈవినింగ్ అప్డేట్స్లో. సో ఆ వీడియో నేను ఫస్ట్ పిన్లో నేను పెడతాను, ఫస్ట్ కమెంట్లో. దానిలో పోయి కావాలంటే ప్రీవియస్ రివ్యూ చూడండి. అది హోల్ కెప్టెన్సీ టాస్క్ మీద ఉంటుంది. ఇదేంటి, లైవ్లో కొన్ని పాయింట్స్ మిస్ అయ్యాయి, అది ఎపిసోడ్లో వచ్చాయి. ఆ పాయింట్స్ గురించి మాట్లాడదాం. సంజన గారు ఇంకా దండం రద్దుతానాయన స్వామి, మీ అందరికీ దండము. సంజన కానీ సంజన ఫ్యాన్స్ అందరికీ దండము. ఆమె నిజంగా ఎట్లా వెనకేసుకొస్తానో తెలియదు, మీకు ఎంత పేమెంట్ వస్తుందో తెలియదు, ఏమనేసి తెలియదు. సంజన పిఆర్ ఎవరో దండం పెట్టాలి, నిజంగా దండం రా నాయన స్వామి. ఎట్లా అసలు ఏమి, ఆమె ఎంత నోరు రా స్వామి, ఆమె నోరుకి అడ్డు అదుపు ఏమీ లేదు. ఈ వారం ఖచ్చితంగా బెండ్ తీయాల్సిందే నాగార్జున గారు. ఇంతవరకు చాలా మాటలు మాట్లాడేసింది, చాలాసార్లు చాలా మందిని అనేసింది. ఈసారన్నా ఖచ్చితంగా ఆమెకు షంటింగ్ పడాల్సిందే అని చెప్పేసి నేను అనుకుంటాను. బికాస్ దట్ ఇస్ టూ వర్డ్స్. ఒకటి చాలా చీప్ చేసి మాట్లాడుతూ ఉంది. హౌస్లో అంతా సంజన గారు ప్రతి ఒక్కరి చీప్గానే మాట్లాడుతూ ఉంది. అంటే ఆమె తోపు, ఆమె పెద్ద హీరోయిన్, మిగతా వాళ్ళందరూ చీప్ లాగా మాట్లాడుతూ ఉంది. ఫస్ట్ వీక్ నుంచి అంతే. శ్రీజ ఏమో సిక్ అనేసి మాట్లాడింది, కళ్యాణ్ ఏమో నువ్వు సెలబ్రిటీలు వెనకాల తిరుగుతున్నావు అనేసి మాట్లాడింది, తర్వాత రితు ఏమో నువ్వు చాలా చిన్న షోలు చేసుకుంటూ వచ్చినావు అనేసి అనేది. సేమ్ ఏ చిన్న షోలు అయితే రితు చేసుకుంటూ వచ్చిందో అదే చిన్న షోలు కూడా ఇమాన్యుయల్ చేసుకుంటూ వచ్చినాడు. అదే చిన్న షో
టీవీలో చాలా సినిమాలు చేశాను, చాలా ఫ్యాన్ బేస్ ఉంది అనేది కదా. బిగ్ బాస్ కూడా టీవీతో సినిమాతో కంపేర్ చేసుకుంటే బిగ్ బాస్ కూడా చిన్న షోనే. బట్ అంత ఆమె కూడా షోలోనే వస్తుంది. ఇప్పుడు ఏమి దిక్కు దివానాలా వచ్చి షోకి వచ్చింది కదా, మరి ఎందుకు వచ్చింది? ఏం సినిమాలు పే చేసుకోవచ్చు కదా, మరి షోకి అనేసి ఎందుకు వచ్చింది? షోకి వచ్చేది ఎందుకు? అందరినీ చీప్గా మాట్లాడేది ఎందుకు? సో 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 చాలా చీప్గా మాట్లాడుతుంది, చాలా తగ్గించి మాట్లాడుతుంది, చాలా కింద చూపు చూస్తుంది. బట్ జనాలు ఎవరికి ఎందుకు అర్థం కావట్లేదు? నాకైతే సుత్తంగా అర్థం కావట్లేదు, నాకైతే సుత్తంగా నచ్చట్లేదు. రితు దాన్ని నార్మల్గా తీసుకునేది అయిపోయింది. రితు కానీ దాన్ని పెద్ద పంచాయతీ చేసి చాలా పెద్ద పంచాయతీ అయిపోయింది. మా సీజన్లో కూడా అది ఏసారి లేదు ఎపిసోడ్లో నాకు తెలీదు. రేవంత్ వచ్చి నేను ఆదిరెడ్డి కూర్చొని మాట్లాడుతుంటే ఫస్ట్ వీక్లో మీరందరూ టిక్టాక్లో రీల్స్ చేసుకుని వచ్చిన వాళ్ళు, మేమంతా సింగర్ అది ఇది అని చెప్పేసి మాట్లాడాడు, ఇండియన్ ఐడల్ అని చెప్పేసి. అప్పుడు ఆదిరెడ్డి కూడా సీరియస్ అయిపోయినాడు. అది ఎపిసోడ్లో రాలేదనుకుంటాను నాకు తెలిసి. మా సీజన్లో కొంచెం రేవంత్ కొంచెం కవర్ చేస్తున్నారులే. ఓకే, సో ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగ్లో ఇమాన్యుయల్ వచ్చి అప్పటి నుంచి సత్తాయిస్తుంది కెమెరా కట్టం వచ్చి. సో అప్పటి నుంచి అంటున్నా, ఇమాన్యుయల్ వచ్చి రుచితాన్ని తలుచుకుంటా ఉన్నాడు అనమాట. రితు అనింది ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు పోయి హక్ చేసుకుందామా అనేసి ఉన్నావా రుచితాని అంటే, లేదు రుచితాకు సారీ చెప్పాలి, వచ్చేటప్పుడు చాలా గొడవ వేసేసి వచ్చినాను, తిట్టేసి వచ్చినా అని చెప్తున్నాడు. ఆ హౌస్లోకి పోయిన తర్వాత నిజంగా చెప్తున్నాను కదా, ఒక బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్గా చెప్తున్నా, హౌస్లోకి పోయిన తర్వాత మనుషుల విలువ తెలుస్తుంది, టైం విలువ తెలుస్తుంది, ఫుడ్ విలువ తెలుస్తుంది, ప్రతి ఒక్క విలువ తెలుస్తుంది. నేను ఎగ్జిట్ అయ్యేటప్పుడు కూడా చెప్తా ఉంటాను, నీ వల్ల నాకు చాలా విలువలు తెలిసినాయి బిగ్ బాస్, ఐ లవ్ యూ బిగ్ బాస్, ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పేసి. బిగ్ బాస్ ఇస్ ద మోస్ట్ ఇన్క్రెడిబుల్ అండ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఎనీబడీ కెన్ ఎవర్ ఎక్స్పీరియన్స్. నిజంగా చెప్తున్నా, ఆ హౌస్లోకి పోతే కానీ ఆ ఫీలింగ్ ఎట్లుంటుందని చెప్పేసి ఎవ్వరికీ తెలీదు. ఇప్పుడు వస్తారు కదా కామనర్స్ వస్తారు కదా, వాళ్ళు చాలా ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటారు కదా. సో యూ విల్ గెట్ టు నో ఓన్లీ వెన్ యూ ఫీల్ ఇట్. అవతల పర్సన్ చెప్పేదానికంటే మనము ఆ ఫీల్లో ఉండి మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. సో 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 బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. తర్వాత తనుజ అంటే ఇంకా కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయింది. తనుజ, భరణి, సుమన్ వీళ్ళు ముగ్గురు నాన్ కెప్టెన్సీ కంటెండర్స్ కాబట్టి వాళ్ళు డాగర్స్ తీసుకొని ఒక్కొక్కరికి ఇవ్వాలన్నమాట. సో తనుజ చెప్తుంది, యాక్చువల్లీ గేమ్ మొత్తం తనుజానే ఆడిచ్చింది. లైవ్లో చూస్తే మీకు అర్థమవుతుంది, మొత్తం తనుజానే ఆడిస్తూ ఉంది. ఫస్ట్ సుమన్ నువ్వు రితుకి ఇవ్వు, నువ్వే తీసుకొని రితుకి ఇవ్వు అని చెప్పేసి, దాని తర్వాత వాళ్ళు మనకి ఎవరు కెప్టెన్ కావాలి, ఎవరు మనకి అన్నాయింగ్ కెప్టెన్ అని చెప్పేసి మొత్తం మాట్లాడి డిస్కస్ చేసి ఎవరు ఫస్ట్ వెళ్ళాలి, ఎవరు సెకండ్ వెళ్ళాలి, ఎవరు వెళ్ళి ఎవరిది తీసుకోవాలని చెప్పేసి తనుజానే చెప్పింది. సో అంతా చెప్పిన తర్వాత బర్నీ గారు అది చేయలేదు కాబట్టి బర్నీ గారికి డాగర్ దొరికినప్పుడు తనుజ బర్నీ గారు డాగర్ తీసుకుని వెంటనే సీరియస్ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. మీరు కావాలంటే చూడండి ఎపిసోడ్లో. ఎందుకంటే అది యాక్చువల్లీ బర్నీ గారు రావాల్సిన స్పాట్ కాదు, తనుజ తీసుకోవాల్సిన స్పాట్. బట్ బర్నీ గారు తీసుకొని దాన్ని డెమాన్కి ఇవ్వడం వల్ల తనుజకి మెంటల్ ఎక్కేస్తుంది. ఎందుకంటే తనుజ వాంట్స్ కళ్యాణ్ టు బి కెప్టెన్. బర్నీ గారు తీసుకొని డెమాన్కి ఇస్తాడని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలేదు తనుజ. ఎందుకంటే బర్నీ గారు డెమాన్ కానీ ఇమాన్యుయల్ కానీ కెప్టెన్ అవ్వాలి అనేసి ఉండింది. సో డెమాన్కి ఇస్తే ఎక్కడ కళ్యాణ్ని తీసేస్తాడేమో అని చెప్పేసి తనుజకు ఒక ఫీలింగ్ ఉందన్నమాట మైండ్లో. కాబట్టి బర్నీ గారు తీసుకుని వెంటనే కొంచెం టెన్షన్ పడిపోతా ఉంది. ఎందుకంటే షీ వాంట్స్ టు టేక్ ఇట్ అండ్ గివ్ ఇట్ టు కళ్యాణ్ ఆ టైంలో అయితే, సెకండ్ రౌండ్లో అయితే. బట్ అది జరగలేదు. సో షీ వాజ్ అప్సెట్. ఇలా చూస్తూ ఉంటుంది సీరియస్గా, మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. ఓకే, తనుజ ఏం చెప్పిందంటే ఇక్కడ ఎవరి ఇండివిజువల్ గేమ్ వాళ్ళకుంది. ఎవరు కెప్టెన్ అయితే అన్నాయింగ్ ఉంటుందో అది చూడాలి. ఆల్రెడీ చాలా మంది 2 times కెప్టెన్ కూడా అయిపోయి ఉన్నారు. సో మనం ఆలోచించి ఇవ్వాలి. బర్నీ గారు మీకు ఎవరు కెప్టెన్ అవ్వాలని ఉంది అంటే డెమాన్ అండ్ ఇమాన్యుయల్ అంటాడు. సుమన్ వచ్చి డెమాన్ వద్దు నాకు సంజన గారు అనేసి అంటే సంజన గారు తీసేయాలన్నాడా మరి ఇవ్వాలన్నాడా నాకు అర్థం కాలేదు, సరిగ్గా చూపిలేదు. దాని తర్వాత రితున్ పిలిచి ఎవరిని పొడుస్తావు అనేసి అంటే నేను సంజన గారిని పొడుస్తాను అని చెప్పేసానండి. దాని తర్వాత డెమాన్ వచ్చి సంజనాని ఇమాన్యుయల్ని పొడుస్తానేసి అన్నాడు. తర్వాత ఎవరు అంటే దివ్యాన్ కళ్యాణ్ అనేసి చెప్పినాడు అనమాట. రితు వచ్చి కళ్యాణ్ అడుగుతూ ఉంటుంది. ఇది ఆల్రెడీ నేను మొత్తం ఎపిసోడ్లో లైవ్లో జరిగిందంతా చెప్పేస్తున్నాను, నా ప్రీవియస్ వీడియోలో పోయి చూడండి. రితు వచ్చి కళ్యాణ్ అడిగితే ఫస్ట్ రౌండ్లో అయితే నేను తీయను అనేసి అని, దాని తర్వాత వాళ్ళు మాట్లాడుకొని నాకు వస్తే నేను తీయను, నా సపోర్ట్ అయితే ఈసారి నీకు డెమాన్కే అని చెప్పేసి డెమాన్ ఇద్దరికి క్లియర్గా చెప్పేస్తుంది. రితు నా చేతిలో కానీ డాగర్ ఉందంటే నేను మీ ఇద్దరిని తీయను, ఇంకా లాస్ట్లో ఆప్షన్ లేకుండా కళ్యాణ్ డెమాన్ వచ్చినప్పుడు నేను తీసేస్తానేమో కళ్యాణ్, ఎందుకంటే నాకు కొంచెం నువ్వు కాంపిటీషన్ అనేసి అనిపిస్తావు అనేసి చెప్పేసి చెప్తుందనమాట. అది లైవ్లో వచ్చింది, ఎపిసోడ్లో వేయలేదు. దాని తర్వాత ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్ తనుజ ఏం చెప్తే ఆ అడుగు జాడల్లో ఫాలో అవుతూ ఉంటాడు సుమన్. కాబట్టి సుమన్ వచ్చి రితుకి ఇచ్చినాడు డాగర్. రితు వచ్చి నేను తనని కెప్టెన్ లాగా చూడాలనుకుంటున్నా అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ నాకు ఆల్రెడీ చెప్పాను కదా, లాస్ట్ వీక్ సేమ్ తనుజాని ఏ పాయింట్తో అయితే తీసేశారో, నువ్వు ఆల్రెడీ 2 weeks ఇమ్యూనిటీ వచ్చింది బ్యాక్ టు బ్యాక్, నువ్వు ఈ వారం కెప్టెన్ అవ్వకూడదు ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఆల్రెడీ రన్నింగ్ కెప్టెన్ కాబట్టి అనేసి ఏ పాయింట్తో అయితే తనుజాని తీసేశారో, ఈరోజు అదే పాయింట్ సుమన్ శెట్టి రితుకి కెప్టెన్సీ కంటెండర్ ఇచ్చాడు. అదే నాకు అర్థం కావట్లేదు, ఎట్లా తనుజకు ఒక రూల్ రితుకు ఒక రూల్ వీళ్ళకి నచ్చినట్టు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు అనేసి. దూమ్లో సారీ గైస్. ఓకే, తర్వాత సంజనాని తీసేసింది. తీసేటప్పుడు మీరు ఎప్పుడు కెప్టెన్ అయింది సపోర్టింగ్ టాస్క్లోనే,
గేమ్ గురించి మాత్రమే మాట్లాడాలి. బట్ మీరు చాలాసార్లు బిలో ద బెల్ట్ వెళ్తూ ఉంటారు. కెప్టెన్ అవ్వకుండానే అన్ని మాట్లాడితే ఇంకా కెప్టెన్ అయితే ఎన్ని మాట్లాడతారో అనేసి అంటే సంజన బిలో ద బెల్ట్ మీరు బిహేవ్ చేస్తున్నారు కాబట్టి నేను దాని గురించి మాట్లాడుతున్నా, మీరు చేయకపోతే నేను మాట్లాడను కదా అంట. బిలో ద బెల్ట్ అంటే ఏంటి? వీళ్ళకి హగ్గులు ముద్దులే బిలో ద బెల్ట్ అంటే. ఇంకా వీళ్ళు లాస్ట్ సీజన్ చూడలేదేమో, లాస్ట్ సీజన్లో చాలా బిలో ద బెల్ట్ వెళ్ళినాయి, అంతకుముందు సీజన్ 5లో చాలా బిలో ద బెల్ట్ ఉన్నాయి. సో అంత బిలో ద బెల్ట్ అక్కడ అవి చూస్తే ఇంకేమైపోతుంది ఆమె. అండ్ ఆల్సో ఆమె చాలా సినిమాలో చూస్తుంటుంది, చాలా చూస్తుంటుంది, చాలా ఫారెన్ ట్రిప్స్కి అంతా పోతూ ఉంటుంది. అక్కడ ఎవరు బిలో ద బెల్ట్ చేయింది? బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి ఏదో ఇంకా రితు వచ్చి ఈమెను పాయింట్అవుట్ చేసింది, రితు వచ్చి నామినేట్ చేసింది, ఇంకా రితు మీద రివెంజ్ తీసుకోవాలి. రితు మీద రివెంజ్ తీసుకోవాలంటే రితు మీద క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి. సో she always does this character assassination which is really bad. ఆ బిలో ద బెల్ట్ వెళ్ళిపోయింది అనేసి. ఈ కాలంలో ఏంది బిలో ద బెల్ట్ అంతా పోయేది బొక్క. దాని తర్వాత రితు అనింది, ఈ హౌస్లో మీరు 9 మంది గురించి తప్పుగా మాట్లాడారని చెప్పేసి బర్నీ గారిని నామినేట్ చేసి ఎట్లంటే అట్లా మాట్లాడారు. దాని తర్వాత డెమాన్ని ఆంటీలు కనిపించారు, నీకు అమ్మాయిలు మాత్రమే కనిపిస్తారు అని చెప్పేసి అట్లా మాట్లాడారు. కళ్యాణ్ వచ్చి సెలబ్రిటీ వెనకాల తిరుగుతాను అనేసి మాట్లాడతారు. అసలు నిజంగా సంజన గారి నోరుకి అడ్డు అదుపు లేనే లేదు. షీ ఈజ్ దట్ హిపోక్రిట్. చాలా హిపోక్రిట్ ఉంటుంది అనమాట సంజన. ఆమె ఏందో స్వామి, ఆమె ఒక రాణిలాగా, మిగతా వాళ్ళందరూ ఆమె కింద బంటుల్లాగా మరి చీప్గా చేసి చూస్తూ ఉంటుంది. ఆ ఇమాన్యుల్ని ఒకటి కొంచెం ప్రేమగా చూస్తుంది కానీ మిగతా వాళ్ళందరూ ఎందుకు చాలా చీప్గా చూస్తూ ఉంటుంది. దట్ ఈస్ క్లియర్లీ విజిబుల్. చాలా చీప్గా చూడడం, దట్ ఈస్ రియలీ బ్యాడ్. ఓకే, అంత టార్గెట్ చేసి మాట్లాడిన మనిషి 12th వీక్ కెప్టెన్ అవ్వకూడదు అంతే అనేసి అంటే, రితు నేను ఇంత మాట్లాడితే నువ్వు ఇంత మాట్లాడతావు అనింది. రితు ఎప్పుడు లిమిట్ క్రాస్ చేసి ఎప్పుడు సంజన గారు ఎంత క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ ఉన్నా కూడా షీ నెవర్ ఎవర్ క్రాస్డ్ హర్ లిమిట్స్. షీ వాజ్ ఆల్వేస్ ఇన్ హర్ లిమిట్స్. షీ మెయింటైన్ హర్ డిగ్నిటీ. అండ్ బయట విషయాలు ఏది తీసుకొని రాలేదు. అండ్ ఆమె ఎంత బయట విషయాలు తీసుకొచ్చి ఎంత తప్పుగా మాట్లాడుతూ ఉంటే కూడా తిరిగి సంజన గారు ఆమె మీరు అని చెప్పేసి రెస్పెక్ట్ ఇస్తూ ఉండిందే తప్ప ఎక్కడ నువ్వు సంజన అనేసి కూడా అనలేదు. నేనేంటి అనేసి ఉంటా. ఓకే, నేను హౌస్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడు పర్సనల్గా ఆడలేదు అంటే, మరి పర్సనల్గా ఆడకపోతే ఇమాన్యుల్తో చేసేది ఏంటో, ఇమాన్యుల్ని నామినేట్ చేయలేను అది ఇది అంటే అది నా కనెక్షన్, మరి అది పర్సనలే కదా. కరెక్ట్గా అడిగింది రితు. కొన్ని పాయింట్లు భలే పెడుతుంది అబ్బా, నిజంగా సూపర్గా ఆలోచిస్తుంది అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఇప్పుడు బ్రెయిన్ ఉందా, అసలు బ్రెయిన్ పెట్టి ఆలోచిస్తుందా అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఆ పిల్ల పాయింట్కి అవతల వాళ్ళకి ఫ్యూజులు ఎగిరిపోతూ ఉంటాయి, అట్లుంటాయి తన పాయింట్స్. తర్వాత ఇమాన్యుల్ని నామినేట్ అది అయిపోయింది. సజ్జన వచ్చి నీ గేమ్ ఏముంది రితు, రోజు లేస్తావు, గొడవ పడతావు, ఆ మూల ఈ మూల తిరుగుతావు, కనీసం ఆ పిల్ల ఏదో కంటెంట్ అంటా ఇస్తూ ఉంది. ఈమె సంజన ఈ దొంగతనం కంటెంట్ తప్ప ఏం కంటెంట్ ఇచ్చింది ఇప్పటిదాకా? ఏమన్నా కంటెంట్ ఇచ్చిందా? ఒక్కటంటే ఒక కంటెంట్ లేదు. అయితే నా బిడ్డ అని ఏడ్చే ఒక కంటెంట్, లేకపోతే దొంగతనం కంటెంట్, ఈ రెండు తప్ప ఇప్పటివరకు ఆ బెలూన్ స్టార్స్కి ఏదో ఫ్లూక్లో వాళ్ళు గెలిచేస్తున్నారు కానీ ఇంకా ఏ టాస్క్ గెలిచింది లేదు, ఇంకా ఏ టాస్క్ చేసింది లేదు. నిన్న కూడా సంజన ఏదో ఫౌల్ ఆడిందని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. ఒకవేళ నిజమైంటే నాకు పంపించండి, ఐ మేక్ అ వీడియో అబౌట్ ఇట్. ఓకే, తర్వాత నేను గేమ్ కోసం బాండ్ పెట్టుకోలేదు, చాలా జెన్యూన్గా ఉన్నాను అనేసి అంటే వెంటనే సంజన బిగ్ బాస్ నుంచి బయటికి పోయిన తర్వాత మీరు కలిసి ఉంటారా, సీజన్ 10కి ఏమైనా మీరు కలిసి వస్తారా అనేసి అనింది. అఫ్ కోర్స్ బిగ్ బాస్లో ఉండే చాలా రిలేషన్షిప్స్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అవ్వవు. ఫ్రెండ్షిప్ అయినా ఏదైనా చాలా అనుకోని 2 సైడ్ ఎఫర్ట్స్ ఉంటాయి తప్ప ఎక్కడ ఇప్పటిదాకా ఆ సీజన్లో ఉండే ఫ్రెండ్షిప్ అట్లే కంటిన్యూ అవ్వలేదు. దెర్ ఆర్ మెనీ రిలేషన్షిప్స్ లైక్ దట్. అభిజిత్ అండ్ హారిక ఎంత మంచి రిలేషన్షిప్లో ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైనా రేర్గా అట్లా మీట్ అయినప్పుడు ఏమన్నా ఇది చూపించుకుంటారేమో కానీ మిగతా ఏం లేదు. హారిక, నోయల్, లాస్యాక్క, అభిజిత్ వీళ్ళు నలుగురు ఒక గ్యాంగ్ లాగా ఉన్నారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఎప్పుడు కలవలేదు. సీజన్ 5లో ఎవరున్నారు? సన్నీ, మానస్ ఉన్నారు. సన్నీ, మానస్ ఇప్పటికీ అప్పుడప్పుడు మాట్లాడుకుంటారు కానీ మరి అంత రెగ్యులర్గా అంతా ఏం మాట్లాడుకునేది అంతా ఏం లేదు. సీజన్ 6లో మాత్రం కొంచెం ఏమైనా రిలేషన్షిప్లు ఉన్నాయి, అది కూడా నాకు మాత్రమే. నేను ఆదిరెడ్డి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం, బట్ ఎక్కడో నెల్లూరులో ఉంటాడు కాబట్టి కలవము. నేను సత్య కూడా మొన్నటి వరకు ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం. ఒక చిన్న గొడవ అయ్యి లాస్ట్ టైం గోవాకి పోయినప్పుడు మేము మాట్లాడుకోవట్లేదు కానీ అదర్వైజ్ నేను సత్య 3 years ట్రావెల్ చేసాం అదే ఫ్రెండ్షిప్లో. అండ్ కానీ నేను ఫైమా లేం, మళ్ళీ ఫైమా తన వర్క్లో తను బిజీగా ఉన్నది, నా వర్క్లో నేను బిజీగా ఉన్నాను. నేను రాజు ఫ్రెండ్స్గా ఉన్నాం. సీజన్ 7లో చాలామంది చాలా ఫ్రెండ్స్గా కనిపించినారు. బయటకు వచ్చిన తర్వాత ఒకరు కూడా ఫ్రెండ్స్ కాదు. అసలు నిఖిల్, పృథ్వీ కలిసింది కూడా నేను చూడలేదు ఇప్పటిదాకా. తర్వాత అట్లా అన్ని సీజన్స్లో ఫ్రెండ్షిప్లు అట్లా కంటిన్యూ అవ్వవు. బట్ స్టిల్ ఆ హౌస్లో ఉండేంతవరకు ఇట్స్ ఆల్ జెన్యూన్. సో డెమాన్ అన్నాడు అందరూ ఒకేలాగా ఉండరు సంజన గారు, మీరు అట్లా మాట్లాడకూడదు అనేసి చెప్పాడు అనమాట. దాని తర్వాత వెంటనే సంజన చిన్న షోస్ చేసుకొని రాలేదు నేను, 19 years కెరియర్, నాకుండే ఫ్యాన్ బేస్ నాది. మరి అంత ఫ్యాన్ బేస్ ఉంటే హౌస్లోకి ఎందుకు రావడం? చిన్న షోనే కదా, షోకి ఎందుకు రావడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ షోకి ఎందుకు రావడం? అసలు అంత తక్కువ చేసి మాట్లాడడం ఏంటి? అసలు హంబల్ ఎంత మనం ఎంత
ఎంత హంబుల్గా ఉంటామో అంత పేరు వస్తుంది మనకి. రజనీకాంత్ గారు కానీ, కమల్ హాసన్ గారు కానీ, వాళ్ళ చిన్న టెక్నీషియన్స్ ఉంటారు కదా, చిన్న చిన్న టెక్నీషియన్స్తో పాటు వాళ్ళని వీళ్ళు సార్ అనే మాట్లాడతారు. దట్స్ హౌ హంబుల్ యూ ఆర్. అలా హంబుల్ ఉంటేనే లైఫ్లో ఎదుగుతాం. నువ్వు షోలు చేసుకొని వచ్చావు, చిన్న షోలు చేసుకొని వచ్చావు. మరి ఇమాన్యుయల్ కూడా చిన్న షోలు చేసుకొని వచ్చాడు. మరి ఇమాన్యుయల్ మాత్రం చిన్న షోలు లాగా కనిపించట్లేదా? అప్పుడు అది నాకైతే చాలా 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 వర్స్ట్ అనిపించింది. మరి నిజంగా స్వామి మీరంతా ఎట్ట సపోర్ట్ చేస్తున్నారో దీన్ని కూడా సపోర్ట్ చేస్తున్నారంటే మీ అంత వర్స్ట్ ఫెలోస్ ఇంకెవరు లేరు నాయన. ఓకే, దాని తర్వాత ఇలాంటి వాళ్ళ కోసం నేను మా డాడీ షర్ట్ నా జుట్టు కట్ చేసుకొని వచ్చాను, సూపర్, మీరు సూపర్ అంటారు, సూపర్ చేస్తారు మీరు అని చెప్పేసి మాట్లాడింది. నువ్వే నా శారీస్ లాక్కొని తెచ్చావు రితు అనేసి అంటే, మొన్నదాకా బిడ్డ కనిపించలేదు, మొన్నటిదాకా బిడ్డ అన్నారు, మొన్నటి నుంచి బిడ్డ కనిపించలేదా మీకు అంటే, అప్పుడు ఇమాన్యుయల్ అన్నాడు, నిన్ను అన్న మాటల తర్వాతే నేను ఆమెను దూరంగా పెట్టాను, నిన్ను అన్న మాటల తర్వాతే నేను ఆమెతో మాట్లాడట్లేదు రితు అని చెప్పేసి ఇమాన్యుయల్ తీసుకొని మాట్లాడాను అనమాట. దాని తర్వాత అక్కడికి అయిపోయింది ఆ పాయింట్. తర్వాత బర్నీ గారు లాక్కునే వెంటనే డాగర్ని, తనుజ ఎక్స్ప్రెషన్ చూడండి. వాళ్ళు ఫస్ట్ ఎవరు వెళ్ళాలి, ఎవరికి ఇవ్వాలి, సెకండ్ ఎవరు ఇవ్వాలి అని చెప్పేసి మొత్తం డిసైడ్ చేసుకున్నారు. లాస్ట్లో మొత్తం తార్మార్ అట్లా అయిపోయింది. కాబట్టి షాక్ అయినారు, ఇదేంది ఇదా నేను ఆడసోలా అని ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చారనమాట. మా దుర్గా అసలు నాకు నీళ్ళే పట్టి పెట్టదు. ఓకే, సో డెమాన్కి ఇచ్చిన రీజన్ ఏంటంటే, బర్నీ గారు డాగర్ ఇచ్చేటప్పుడు ఆ రీజన్తో ఎవరు కెప్టెన్ అయ్యారు, డెమాను కెప్టెన్ అయ్యాడు. కెప్టెన్ అయ్యాడు ఇన్ ద సెన్స్ కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు. నువ్వు చాలా ఇన్యాక్టివ్గా ఉన్నావు, చాలా లోగా ఉన్నావు, నీ పాటికి నువ్వు నేను నా మాలోకం అనే ఒక సినిమా తీయచ్చు. అట్లాంటిది నువ్వు ఈ కెప్టెన్సీ ఇస్తే ఏమన్నా కొంచెం యాక్టివ్గా ఉంటావేమో అందుకని ఇస్తాను అని చెప్పేసి అన్నాడు. యాక్చువల్లీ ఈరోజు నాకు డెమాన్ గురించి నెగిటివ్గా మాట్లాడాలనిపించలే. మధ్యాహ్నం అప్పుడే ఇచ్చిన రివ్యూలో లైవ్లో జరిగిన కంటెంట్ మొత్తం పెట్టాను, అక్కడ పోయి చూడండి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో డెమాన్ అంత బాగా ఆడిన తర్వాత, అంత ఇది చేసిన తర్వాత, అంత ఒళ్ళు హూనం అయిపోయి చేసిన తర్వాత మళ్ళీ ఈ రివ్యూలో కూడా నాకు డెమాన్ గురించి నెగిటివ్గా చెప్పాలనిపించట్లేదు. డెమాన్ వర్సెస్ ఇమాన్యుయల్లో ఇది ఒకటి మాత్రం చెప్తా. డెమాన్ వర్సెస్ ఇమాన్యుయల్లో డెమాను తుప్పాస్ పాయింట్స్ పెట్టినారు, చాలా 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 తుప్పాస్ పాయింట్స్. సంజన గారికి మీరు సపోర్ట్ చేయలేదు అనేది ఒక పాయింట్. దాని తర్వాత రెడ్ టీమ్ బ్లూ టీమ్ టాస్క్ వచ్చినప్పుడు నువ్వు ఎందుకు బ్లూ టీమ్కి లివర్ పుల్ చేసినావు, రెడ్ టీమ్కి పుల్ చేసుకోవచ్చు కదా అనేసి, అంటే నీ ఓన్ టీమ్ని నువ్వే ద్రోహం చెయ్యి, నువ్వెందుకు అట్లా చేసినావు అని చెప్పేసి అసలు సంబంధం లేని పాయింట్స్ అంతా తీసుకొచ్చినాడు. దాని తర్వాత మొన్న రెబల్ టాస్క్లో నన్ను ఎందుకు తీసేసినావు అంటే ఇమాన్యుయల్ ప్రాపర్గా చెప్పినాడు, అరే మా టీం గెలవాలంటే ఆపోజిట్ టీంలో ఉండే వాళ్ళనే తీయాలరా, అదే గేమ్ అదే తీసాను, అదే నేను 10 సార్లు చెప్పి తీసేసినాను, నువ్వు స్ట్రాంగ్ కాబట్టి నేను తీస్తాను అని చెప్పేసి, నువ్వు కూడా నన్ను అట్లా స్ట్రాంగ్ అని చెప్పేసి తీసేస్తే ఓకే, కానీ నువ్వు అట్లా తీయలేదు, నువ్వు ఏదో సుత్తి రీజన్లు అంతా చెప్పి తీసేసినావు అని చెప్పేసి చెప్పాడు. దానికి డెమాన్ వచ్చి నాకు నచ్చలేదన్నా అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత ఇమాన్యుయల్ ఏడ్ చేశాడు. ఇమాన్యుయల్ చాలా డల్ అయిపోతే డెమాన్ వెళ్ళి ఇమాన్యుయల్తో మాట్లాడడానికి కూర్చున్నప్పుడు, అరే నాకు కెప్టెన్ అవ్వాలని కూడా లేదు, ఎందుకంటే నాకు ఇమ్యూనిటీ వద్దు, నాకు నామినేషన్స్లోకి రావాలని ఉంది, కానీ నువ్వు నేను స్ట్రాంగ్ అని చెప్పేసి తీసేసి ఉంటే ఓకే, కానీ నువ్వు తుప్పాస్ పాయింట్లు చెప్పేసి నా మీద తప్పుడు నిందలంతా వేసేసి తీసేసావు, అది నాకు నచ్చలేదని చెప్పేసి ఇమాన్యుయల్ ఏడ్చాడు. ఇమాన్యుయల్ ఏడుపులో ఒక అర్థం ఉంది. ఇమాన్యుయల్ ఎందుకు అంత పూనకం వచ్చినట్టు అట్లా గట్టిగా అరుస్తున్నాడు అని చెప్పేసి మీకు అనిపించవచ్చు. మనకు ఒక పర్సన్ చాలా క్లోజ్ అయినప్పుడు తెల్లారి నుంచి రాత్రి వరకు ఆ పర్సన్తో మనం మాట్లాడుతూనే ఉన్నాం, ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటానే ఉన్నాం. ఆ పర్సన్ మనకి నా ఒళ్ళో పడుకుంటారు, ఆ పర్సన్ మీదనే పడుకుంటాను, మేము ఇద్దరు కలిసి జోక్లు వేసుకుంటూ ఉంటాము, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. అట్లాంటి పర్సన్ వచ్చి నన్ను ఒక రేస్లోంచి తీసేస్తూ ఉంటేనే ఫస్ట్ బాధగా ఉంటుంది. ఆ తీసేది తుప్పాస్ రీజన్స్తో తీసేస్తున్నామంటే ఇంకా 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 ఎక్కువ బాధగా అనిపిస్తుంది. సో ఇమాన్యుయల్ చాలా చాలా బాధపడినాడు, ఎందుకంటే డెమాన్ ఎప్పుడు అంత ఇదిగా చూడలేదు కాబట్టి. అండ్ ఆల్రెడీ డెమాన్ వచ్చి నామినేట్ చేసిన పాయింట్స్తోనే మళ్ళీ ఈరోజు కెప్టెన్సీ రేస్లోంచి తీసుకోలేకపోయినాడు ఇమాన్యుయల్కి కెప్టెన్ అవ్వాలని లేదు, బట్ స్టిల్ ఆ పాయింట్లకి దానికి ఆ మాటలకి హర్ట్ అయ్యాడు. మీరు అనుకోవచ్చు కెప్టెన్సీ రేస్లో లేనప్పుడు ఎందుకు హర్ట్ అవ్వాలని. ఇట్స్ నాట్ అబౌట్ ద రేస్, సమ్టైమ్స్ ఇట్ ఈస్ అబౌట్ ద ఎమోషన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. హౌస్లో ఏదైనా సరే 10x ఉంటాయి. అబ్బా నీకు ఇంత కోపం వచ్చిందనుకో ఇంత కోపంలా కనిపిస్తుంది, ఇంత ప్రేమ ఉందనుకో ఇంత ప్రేమలా కనిపిస్తుంది. బయటకు వచ్చిన తర్వాత మనకి చాలా డైవర్షన్స్ ఉంటాయి, బట్ హౌస్లో డైవర్షన్సే ఉండవు. ఎవరితో గొడవ పట్టినా కూడా నిద్ర లేచినప్పటి నుంచి వాళ్ళు మూతే చూస్తూ ఉండాలి, అట్లుంటుంది. దాని తర్వాత ఇమాన్యుయల్ వచ్చి బర్నీతో మాట్లాడుతున్నాడు అనమాట. ఇప్పుడు దివ్యాకి ఇవ్వాలి మనము, ఎందుకంటే దివ్యాకి ఇస్తే దివ్య రితుకి ఇస్తుంది, సో అనేసి తనుజకు చెప్తుంటే, తనుజ నువ్వు తీసుకుని దివ్యాకి ఇవ్వు అంటే ఓకే
అని చెప్పేసి అంటా ఉంది. గేమ్ ఆడింది ఇక్కడ తనుజ, గేమ్ స్ట్రాటజికల్గా ఆడింది. నువ్వు దివ్యాకి ఇవ్వాలి అనేసి అంటే అనింది, ఎందుకంటే దివ్యాకి ఇస్తే రితు పోతుంది అది ఇది అని చెప్పేసి. దాని తర్వాత డెమాన్ వచ్చి దాని తర్వాత తనుజ వచ్చి ఓకే దివ్యాకి ఇస్తా అని చెప్పి రితుకి ఇచ్చింది సంబంధం లేకుండా. రితు నాకు నేను కంటెండర్గా చూడాలని ఉంది అందుకని నీకు ఇస్తున్నా అనేసి అంటే వెంటనే సంజన సేఫ్ రీజన్ చెప్పకు తనుజ, నువ్వు సేఫ్ రీజన్ చెప్పకు, నువ్వు రితుకి ఇస్తే రితు దివ్యాన్ని తీస్తుంది అనేసి నువ్వు ఇప్పుడు రితుకి ఇస్తున్నావు కదా, మరి ఎందుకు ఇట్లాంటి సేఫ్ రీజన్స్ మాట్లాడుతున్నావు అంటే నా ఫేవరెట్ కంటెండర్ ఉంటారు నేను అట్లా చేసుకోవాలనేసి అనుకుంటాను కదా, సో ఖచ్చితంగా నేను అట్లే నా ఫేవరెట్ కంటెండర్కే నేను ఇస్తాను అంటే రితుపై దివ్యాన్ని చేసింది. ఆబ్వియస్లీ నేను కెప్టెన్ అవ్వాలంటే మీరు వెళ్ళిపోవాలంటే ఎందుకు అంత భయము, నాతో పోట్లాడు అనేసి అంటే నాకేం భయం లేక కాదు, నీకంటే వాళ్ళిద్దరే ఇంకా స్ట్రాంగ్, వాళ్ళిద్దరితో ఆడేది ఎక్కువ అని చెప్పేసి అంటే నేను పొడుస్తా అని భయపడి పొడిచావు, దమ్ముంటే ఆడిగెలు అంట. ఆబ్వియస్లీ నువ్వు నన్ను పొడుస్తావు అని నాకు తెలిసినప్పుడు రిటర్న్లో నేను నిన్నే కదా పొడుస్తా. దివ్య కొన్నిసార్లు మాటలతో మ్యానిపులేట్ చేస్తూ ఉంటుంది, మాటలతో దివ్య కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటే ఆపోజిట్లో తెలివి లేని వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు తిరిగి ప్రాపర్గా డిఫెండ్ చేసుకోలేరు. యాక్చువల్లీ ఇక్కడ రితు మామూలుగా ప్రాపర్గా డిఫెండ్ చేసుకుంటుంది కానీ ఈ విషయంలో ప్రాపర్గా డిఫెండ్ చేసుకోలేకపోయింది. నువ్వు నన్ను పొడుస్తా, నేను నిన్ను పొడుస్తా అనే భయంతోనే నువ్వు నన్ను పొడిచావు అంటే అంతే, అదే గేము. నువ్వు నన్ను పొడిచే వాళ్ళు లాగుంటే నేనెందుకు స్వామి నేను కాపాడుతూ ఉంటా సంబంధం లేకుండా. ఓకే నీకు ఆల్రెడీ 2 weeks ఇమ్యూనిటీ వచ్చింది, మళ్ళీ రావాలా నీకు ఇమ్యూనిటీ, 3rd week కూడా ఇమ్యూనిటీ రావాలా అని చెప్పేసి ఇది చేస్తూ ఉంటుంది అనమాట. దాని తర్వాత దివ్య వచ్చి తనుజతో, అసలు దివ్య తనుజతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోవాల్సిన సీనే లేదు. నన్ను తీసేస్తుందని తెలిసే ఇచ్చావు కదా, ఎందుకు ఇచ్చావు అనేసి అంటే నిజంగానే తనుజ సేఫ్ గేమా మరి ఏమి గొడవలు ఎందుకు అని చెప్పేసి సైలెంట్గా ఉండిందా ఏమనేసి తెలియదు. డైరెక్ట్గా చెప్పేయచ్చు, అవును నాకు వాళ్ళు క్లోజ్ కాబట్టి వాళ్ళు ఉండాలనుకున్నాను, నా 4th priority కాబట్టి నేను ఆబ్వియస్లీ నిన్నే తీయాలనేసి అనుకుంటా అనేసి చెప్పకుండా లేదు కళ్యాణ్ని నాకు టఫ్ స్పాట్లో పెట్టాలనిపించలేదు, అట్లా అనిపించలేదు ఇట్లా అనిపించలేదు అని సుత్తంతా చెప్తా ఉండింది తనుజ. అట్లా చెప్పకుండా ఉంటే బాగుండేదేమో అనేసి అనిపించింది. అప్పుడు దివ్య వచ్చి ఒప్పుకో తనుజ, నన్ను తీయాలనేసి ఇచ్చావనేసి ఒప్పుకో ఇంకెందుకు అంట. తనుజకు దివ్య క్లోజ్ కాదు, వాళ్ళిద్దరు కొట్టుకొని చచ్చిపోతున్నారు. కాకపోతే దివ్య ఏం ఎక్స్పెక్ట్ చేసి ఉంటుందంటే మొన్ననే నామినేషన్స్లో ఇంకా మన ఇద్దరి మధ్యలో ఏ గొడవలు ఉండకూడదు అనే ఒక పాయింట్లో ఇద్దరు హక్ చేసేసుకొని ఇంకా నేను నీ గురించి మాట్లాడు నువ్వు నా గురించి మాట్లాడు మనం ఇట్లా గొడవలు పడకుండా హ్యాపీగా ఉందామని చెప్పేసి అనుకున్న తర్వాత కూడా అంత ఒప్పందంకి వచ్చిన తర్వాత నామినేషన్స్లో మళ్ళీ తనుజ నా కోసం ఇలా చేయడమా అనేలాగా దివ్య కొంచెం షాక్ అయింది. తను షాక్ అవ్వడంలో పెద్ద తప్పు కూడా ఏమి లేదు, బికాజ్ మొన్ననే కలిసిపోదాం అనుకున్నారు కాబట్టి మళ్ళీ తీసేస్తుందని తెలిసినా కూడా ఎందుకు ఇచ్చింది అనే క్వశ్చన్ మాకు ఉండొచ్చు. అలా దాని తర్వాత డెమోన్ వచ్చి దివ్యతో చెప్తున్నాడు అనమాట, నేను కళ్యాణ్ని లాస్ట్ టైం ఒకటే తీసా, వాడే నన్ను గెలుక్కున్నాడు అందుకని తీసేసా అంటే దివ్య అంటుంది నువ్వు కళ్యాణ్కి తీయను అనేసి అంటేనే నేను నీకు ఇస్తాను డాగర్, నువ్వు రితుని తీసేయాలి ఎందుకంటే రితు ఆల్రెడీ కెప్టెన్ అయింది కదా అంటే లేదు డెమోన్ నిజంగా స్వామి వాళ్ళిద్దరూ ఓకే వాళ్ళిద్దరు జెన్యూన్ రిలేషన్షిప్పా లవ్వా ఫ్రెండ్షిప్పా ఏదో అని తెలీదు, బట్ రితు వల్ల డెమోన్ నిజంగా తన గేమ్ కొంచెం చెడగొట్టుకుంటున్నాడు అనేసి అనిపిస్తుంది. ఎందుకంటే క్లియర్గా ఒక ఛాన్స్ ఇచ్చారు, దివ్య ఇచ్చింది ఛాన్స్, ఇమాన్యుయల్ పిలిచి ఇచ్చాడు, అరే నీకు డాగర్ ఇస్తాం నువ్వు రితుని తీసేయి అనేసి అంటుంటే లేదు నేను కళ్యాణే తీస్తా, నాకు కళ్యాణ్ మీదే పాయింట్స్ ఉన్నాయి నాకు రితు మీద పాయింట్ లేదు, నేను రితుని తీను అనేసి చెప్పాడు కళ్యాణ్. డెమాన్ నేను రితుని తీయలేను నేను తనకు మాట ఇచ్చా అనేసి అంటే మళ్ళీ మాట ఇచ్చావా అని చెప్పేసి దివ్య నీకు అసలు బుద్ధే రాదురా స్వామి అని చెప్పేసి తిరుగుతుందనమాట. దాని తర్వాత సంజనాకు డాగర్ వచ్చింది, డెమాన్ అడిగితే నేను కళ్యాణ్ని తీసేస్తాను అనేసి అని చెప్పాడనమాట, అందరితో అదే చెప్తున్నాడు. దాని తర్వాత ఒకవేళ కళ్యాణ్ డాగర్ ఇస్తే ఎక్కడ డెమోని తీసేస్తాడేమో అని చెప్పేసి కళ్యాణ్ డాగర్ ఇచ్చిన వెంటనే కళ్యాణ్ వచ్చి డెమోని పిలిచి ఏం చేద్దామంటావురా అనేసి అంటే అరే నేను నీతో పోటీ పడడానికి రెడీగా ఉన్నాను రా అనేసి అంటాడు డెమోన్. అంటే అప్పుడు కళ్యాణ్ వచ్చి ఇంకా సంజన గారు ఆమెకు నిజంగా కొన్నిసార్లు బ్రెయిన్ లేదనిపిస్తుంది, ఆమె ఏం చెప్తుందంటే లైవ్లో కళ్యాణ్ నువ్వు కానీ రితుని తీస్తా అంటేనే నేను నీకు ఇస్తా, నువ్వు రితుని తీను అన్నావు అంటే నేను డెమాన్కి డాగర్ ఇస్తా అంటుంది. డెమాన్కి డాగర్ ఇస్తే కళ్యాణ్నే కదా తీసేస్తాడు, డెమాన్ డాగర్ ఇస్తే రితుని తీస్తాడా, డెమాన్ కూడా సేమ్ అదే కదా వాగుతా ఉన్నాడు. కానీ కళ్యాణ్ పాయింట్ ఏంటంటే నేను కానీ డెమాన్ని తీసేస్తే రితుకి నాకు ఇదేంటంటే నాకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి విన్నింగ్కి, సో నేను రితుని తీస్తాను మా అమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను అని చెప్పేసి కళ్యాణ్ వర్షన్ అది. బట్ సంజన గారేమో లేదు నువ్వు డెమోన్ మీ ఇద్దరు ఆడాలి, మీ ఇద్దరులో ఎవరు కెప్టెన్ అయినా నాకు ఓకే బట్ మీ ఇద్దరు ఆడాలి అని చెప్పేసి అనింది. దాని తర్వాత కెప్టెన్సీ టాస్క్ రితుని తీసేశాడు. రితుని తీసేసినప్పుడు రితు ఒక మాట అనింది, నువ్వు గేమ్లో ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా ఎవరో ఒకరిని తీసేయాలి, సో ఇప్పుడు నేను తీసిందని నేను చాలా పాజిటివ్గానే స్పోర్టివ్గానే తీసుకుంటా ఉన్నా, కానీ నువ్వు గుర్తుపెట్టుకో ఆ రోజు నేను తీసింది కూడా సేమ్ ఈ రోజు నువ్వు ఎట్లా తీసినావో నేను ఆ రోజు అట్టే తీసిన,
ఈరోజు నువ్వు ప్రాపర్గా ఎట్ట తీస్తున్నావు, నేను అట్టే తీస్తున్నాను. ఈరోజు నువ్వు చేసిన తప్పు అయితే ఆ రోజు నేను చేసిన తప్పు, ఈరోజు నువ్వు చేసిన తప్పు కాకపోతే ఆ రోజు నేను చేసిన తప్పు కాదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోనింది. బట్ ఆ రోజు సిచ్యువేషన్ వేరు. ఆ రోజు నలుగురు ఉండేటప్పుడు ఫస్ట్ డెమోన్ వచ్చి కళ్యాణ్ తీయడం కరెక్ట్ కాదు. ఇంకా ఇమాన్యుల్ ఉన్నాడు, రాము కూడా ఉన్నారు. వాళ్ళు క్లోజ్ కూడా కాదు. అంత క్లోజ్గా కాని వాళ్ళని కూడా తీయకుండా క్లోజ్గా ఉండే కళ్యాణ్ని తీసేయడం, దట్ ఈస్ డిఫరెంట్. ఇక్కడ వేరే చాయిస్ లేదు, ఇద్దరే ఉన్నారు. ఆ ఇద్దరిలో ఎవరో ఒకరిని తీయాలి. డెమోన్, రితు ఇద్దరే ఉన్నారు. వీళ్ళు కాకుండా ఇంకా ఏ థర్డ్ పర్సన్ ఉన్నా మేబీ కళ్యాణ్ థర్డ్ పర్సన్ తీసేవాడేమో. ఓకే, అది. సో ఇక్కడ సంచాలకగా చూస్ చేసుకోవాలి. సంచాలకగా నిన్నటి నుంచి వచ్చిన గెస్ట్లందరూ తనుజానే సంచాలకగా చూస్ చేసుకుంటున్నారు. ఈరోజు తనుజానే సంచాలకగా చూస్ చేసుకుంటున్నారు. అంత ఏం చేసింది సంచాలకగా తనుజ అని చెప్పేసి నాకు అర్థం కాలేదు. బట్ ఈరోజు టాస్క్లో మాత్రం తనుజ ఎక్కడ ఎవ్వరికి ఫేవరెటిజం చూపించకుండా ఆల్రెడీ కళ్యాణ్కి నువ్వు కెప్టెన్ అవ్వకపోతే నేను ఫీల్ అవుతా అనేసి చెప్పినా కూడా ఎక్కడ తనుజ కొంచెం అంటే కొంచెం కూడా పార్షియాలిటీ చూపించలేదు, ఫేవరెటిజం చూపించలేదు. పర్ఫెక్ట్ సంచాలకగా చేసింది, చాలా చాలా బాగా చేసింది. అండ్ వాళ్ళిద్దరూ బంగారు కొండలరా స్వామి. ఇద్దరు డెమోన్ కానీ కళ్యాణ్ కానీ అద్దరు కొట్టేస్తున్నారు టాస్క్. చాలామంది డెమోన్ ఫ్యాన్స్ ఏమని కమెంట్ పెడతా ఉన్నారంటే, డెమోన్కి ఒంట్లో బాగాలేదు కాబట్టే కళ్యాణ్ గెలిచాడు అని చెప్పేసి అంటున్నారు. కానీ గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది గుడ్డు నొప్పి. కాబట్టి ఒక 4-5 సార్లు కంకర మట్టి ఎత్తుకొని ఇసుక ఎత్తుకొని తిరగండి, మీరు చూస్తాము. 4-5 సార్లు చాలు. ఒళ్ళు పులిసిపోతుంది, ఒళ్ళు హూణమైపోతుంది, నడుములు ఇరిగిపోతూ ఉంటాయి. నిజంగా రోడ్లు వేసే వాళ్ళకి దండం పెట్టాలి, దండేసి. మనము ఇంత పని ఒక రవ్వ ఇక్కడ తినే ప్లేట్ అక్కడ ఎత్తి పెట్టేదానికి ఒళ్ళు బరువు చాలామందికి, నాలాంటి వాళ్ళకి, నాకు కూడా ఒళ్ళు బరువులే. సో అట్లాంటిది ఎన్ని మాటలు తిరగాల, ఆ పక్క ఈ పక్క, ఆ పక్క ఈ పక్క, బరువు మోసుకుంటా నడుము నొప్పి వచ్చేసి డెమోన్ పడిపోయేసి నాకైతే చాలా చాలా బాధగా ఉండింది. బికాస్ డెమోన్ ప్రతిసారి సూపర్గా ఆడతాడు, అమేజింగ్ ఇన్ టాస్క్. కాకపోతే డెమోన్కి స్ట్రెంగ్త్ ఎక్కువ, కళ్యాణ్కి స్టామినా ఎక్కువ. అండ్ ఆ సంకల్పం ఏదైతే ఉందో, మా అమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, ధర్మంగా నిలబెట్టుకోవాలి. ఒక పక్క అమ్మకి ఇచ్చిన మాట, ఇంకొక పక్క ధర్మం, ఏది ఇంపార్టెంట్ అని రెండు మిక్స్ చేసి అమ్మకి ఇచ్చిన మాటని నిలబెట్టుకొని ధర్మంగా అన్నీ చేయడం సూపర్ సూపర్ అమేజింగ్. వావ్, ఇద్దరు తగ్గిపోలేదు. RRRలో ఒకరు రామ్ చరణ్, ఇంకొకరు ఎన్టీఆర్ లాగా అద్భుతంగా ఆడారు స్వామి. ఇద్దరు చాలా 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 బ్యూటిఫుల్ ఎఫర్ట్స్ పెట్టారు. ఫస్ట్ మొత్తం ఇసుక కంకర అంతా ఫిల్ చేసేసిందంతా డెమోనే. కాకపోతే డెమోన్ పర్ఫెక్షన్ మిస్ అయింది. కళ్యాణ్ పర్ఫెక్ట్గా వేస్తున్నాడు. అండ్ కళ్యాణ్ పర్ఫెక్ట్గా వేయడానికి రీజన్ కూడా ఇమాన్యుయల్కి ఆల్రెడీ ఇట్లాంటి పనులంతా చిన్నప్పటి నుంచి అలవాటు ఉన్నాయి. కాబట్టి ఎలా చేయాలి, ఏంటి 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 అని చెప్పేసి లైవ్లో మీరు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నారు. రితు ఒకటి డెమోన్కి సపోర్ట్ చేస్తూ ఉన్నది. కానీ మిగిలిన హౌస్ మొత్తం కళ్యాణ్ అక్కడే రా, ఎదురా కళ్యాణ్, అడ్జస్ట్ లేరా కళ్యాణ్, రే కళ్యాణ్ తొందరగా, కళ్యాణ్ ప్లీజ్ రా, గివప్ చేయకరా, కళ్యాణ్ అలసిపోద్రా, కళ్యాణ్ 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 అని చెప్పేసి 40-50 సార్లు వినిపించుంటుంది లైవ్లో. సో దానివల్ల కూడా మేబీ డెమోన్ డిమోటివేట్ అయ్యి ఉండొచ్చేమో. ఇంతమంది కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నారు, నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరే అని చెప్పేసి డిమోటివేట్ అయ్యి కొంచెం పుష్ సరిగ్గా రాలేదేమో. రితు ఆటోమేటిక్గా పుష్ చేస్తుంది. బట్ మిగిలిన హౌస్ మేట్స్ నుంచి ఆ పుష్ రాకపోవడం వల్ల మేబీ కొంచెం హర్ట్ అయ్యాడేమో. అండ్ అంత ఫుల్ జోష్తో ఏమైనా చేయలేదేమో. కళ్యాణ్ బెండిరిగిపోతూ ఉంటుంది. ఇద్దరికి బెండిరిగిపోయిందబ్బా, ఇద్దరికి నడుము నొప్పులు వచ్చుంటాయి. కాకపోతే డెమోన్ వల్ల ఇంకా కాలేకుండా పడిపోయినాడు. దాంతో వేరే తనుజ వచ్చి ఇక్కడ కొంచెం స్పేస్ ఉంది, ఇక్కడ కొంచెం స్పేస్ ఉంది, అక్కడ కొంచెం స్పేస్ ఉంది అనేసి చెప్తా ఉన్నది. అఫ్కోర్స్ కళ్యాణ్ కూడా చెప్తా ఉన్నది. బట్ కళ్యాణ్కి ఇమాన్యుయల్ పక్క నుంచి గైడ్ చేస్తున్నాడు, అక్కడ పెట్టు ఇక్కడ పెట్టు, ఇసుక సరిగ్గా అని చెప్పేసి. అండ్ కళ్యాణ్ కూడా లాస్ట్ అంటే తనకి లాస్ట్లో మొత్తం ప్లాస్టర్ వేసే టైంలో కూడా మొత్తం తనుజ ప్లాస్టర్ పీకేసింది. అప్పుడు అనిపించింది ఓకే పిల్ల జాతిగానే చేస్తుంది, నిజంగానే చాలా బాగా చేసింది సంచాలకగా. సో ప్లాస్టర్ పీకేసిన తర్వాత కూడా సంచన కూడా వచ్చి 10 పీసులుగా కట్ చేసి పెట్టుకో కళ్యాణ్, అది ఇది అని చెప్పి ప్రతి ఒక్కరు కళ్యాణ్ని ఎంకరేజ్ చేయడంలో అందరి ఎంకరేజ్మెంట్ ఉంది. ప్లస్ వాళ్ళమ్మ నాన్న నువ్వు కెప్టెన్ మళ్ళీ అవ్వాలి అని చెప్పేసి ఒక ఇది ఉంది. ఆ సంకల్పం పెట్టుకొని పులి సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు సంకల్పమే నేను ముందుకు తీసుకోబోతుంది. ఇలాగా ఆ సంకల్పంతో ఈరోజు టాస్క్ గెలిచాడు. బ్యూటీ 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 బ్యూటీ, ఇద్దరు బ్యూటీస్, తమ్ముళ్ళు జెమ్స్, నా తమ్ముళ్ళు కదరే అని సూపర్గా అనిపించింది. డెమోన్ పవన్ నడుము నొప్పి వచ్చేసాడు, పడిపోతే అబ్బా బిడ్డ అయ్యో చా అనేసి అనిపించింది. నిజంగా ఆ పిల్లోడు ప్రాణాలు పోతూ ఉంటే కూడా టాస్క్ గివప్ చేయడు. కానీ ఈరోజు మరీ ఓవర్ పెయిన్ వచ్చేసింది అనుకుంటా. వాళ్ళ పేరెంట్స్ దాన్ని చూసి కూడా బాధపడుతూ ఉంటారు ప్రాబబ్లీ. నాకు కూడా బాధేసింది, చాలా బాధేసింది, చాలా చాలా బాధేసింది. ఇంకా
రితు లోపల పోయి ఏడ్చేస్తా ఉండింది. అయ్యో లాస్ట్ కెప్టెన్ రే, ప్లీజ్ డెమోన్ లే డెమోన్ అని. తనుజ కూడా మధ్యలో లే డెమోన్ లే, ఆడు ఫస్ట్ అని చెప్పేసి ఎంత కళ్యాణ్ గెలవాలి అనేసి అనిపిస్తా ఉన్నాడా. తనుజ వాజ్ ఆల్సో ఎంకరేజింగ్ డెమోన్. సో లే అనేసి అంతా ఇది చేస్తూ ఉండింది. అయినా కూడా లేవలేకపోయినాడు పాపం, బాడీ సహకరించాలి డెమోన్కి. ఇంకా లాస్ట్లో ప్లాస్టర్ వేసేటప్పుడు కూడా పడుకొని కష్టపడి పీకి వేస్తున్నాడు కానీ ఇంకా వల్ల కాల, ఇంకా గివప్ ఇచ్చేస్తున్నాడు. అది గివప్ కూడా ఇంకా సహకరించలేక ఇంకా దాన్ని ఇంకా ఇది చేస్తే ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఏమైనా చేయలేమేమో టాస్క్లు ఇలాగా గివప్ ఇచ్చేసాడు. కానీ లేకపోతే గివప్ ఇచ్చే టైప్ కాదు డెమోన్. హీ వాజ్ వెరీ డెస్పరేట్ టు బికమ్ ఎ క్యాప్టెన్ అగైన్. చాలా డెస్పరేట్ ఉన్నాడు. బట్ దేవుడు కనికరించలేదని చెప్పేసి అనిపించింది. సో కళ్యాణ్ కూడా ఇష్టంగా ఏం కెప్టెన్ అయినట్టు అనిపించలేదు. పోయి కెప్టెన్ తిప్పురా, నిలబెట్టరా, లాస్ట్ కెప్టెన్ అంటే కూడా నిలబడుకొని చూస్తూ ఉన్నాడు. ఫస్ట్ నువ్వు టైం వేస్ట్ చేయకుండా అప్పుడు కెప్టెన్సీ దాన్ని కట్టేశాడు అనమాట. సో అది కట్టేసిన తర్వాత డెమోన్ ఏడుస్తుంటే కళ్యాణ్ ఏడుస్తుంటే ఇమాన్యుయల్ తనుజ ఇద్దరు ఏడ్చి దాని తర్వాత ఓదార్చి జస్ట్ కళ్యాణ్ ఏడుస్తుంటే వాళ్ళు ఊరికే ప్యాక్ చేస్తా కళ్ళల్లో నీళ్ళు. ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్ మూమెంట్. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకైతే. ఇట్ వాజ్ అన్ ఐ ఫీస్ట్ టు వాచ్ దిస్ ఎపిసోడ్ టుడే. లైవ్లో చూస్తే ఇంకా బాగుంది ఎపిసోడ్. లైవ్లో డెమోన్ పడిపోయింది ఇవంతా ఏం చూపించలేదు. జస్ట్ కళ్యాణ్ కెప్టెన్ అయింది మాత్రమే చూపించారు. దాని తర్వాత పోయి వాటర్ తాగేది అంబా అని కూర్చొనేది అది మాత్రం చూపించారు. కానీ డెమోన్ పడిపోయింది లోపల రూమ్కి వెళ్ళింది అదంతా ఏం చూపించలేదు. దాని తర్వాత డెమోన్ రితు హక్ చేసుకొని డెమోన్ చాలా బాధపడతా ఉంటాడు. నేను చాలా అనుకున్నాను కెప్టెన్ అవ్వాలి అనేసి, బట్ ఈ రోజే బ్యాడ్ లక్ అని చెప్పేసి అనుకుంటా ఉంటాడు. ఇట్స్ ఓకే, యూ హవ్ గివెన్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ అని చెప్పి టికెట్ ఫినాలే గెలువు అనేది నిజంగా నా మనసులో కూడా ఉంది. దట్ డెమోన్ పవన్ షుడ్ విన్ టికెట్ ఫినాలే అని చెప్పేసి. ఏదో పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు. ఐ థింక్ నాగార్జున గారు ఆ బిహేవియర్ని కొంచెం కరెక్ట్ చేయాలనేసి అనుకుంటున్నా. చాలా ఎపిసోడ్స్ పాజిటివ్గా ఉంది కాబట్టి 1-2 ఎపిసోడ్లు ఇట్లా పిచ్చిగా బిహేవ్ చేస్తే కూడా దాన్ని మనం పెద్దగా పట్టించుకోకూడదని చెప్పేసి నేను అనుకుంటున్నా. బట్ సో బ్యూటిఫుల్ ఎపిసోడ్, సో నైస్ ఎపిసోడ్. లాస్ట్లో అందరినీ ఎక్కించాడు. లాస్ట్ కెప్టెన్ దగ్గర ఎక్కించి అందరూ ఫోటో దిగుదామని చెప్పేసి అందరూ ఎక్కించారు. సో కెప్టెన్సీ బ్యాన్ కట్టిన తర్వాత కెప్టెన్ కళ్యాణ్ రిపోర్టింగ్ సార్ అనేసి అన్నాడు. దట్ వాజ్ ఆల్సో అన్ అమేజింగ్ మూమెంట్. నాకు తెలిసి ఇవన్నీ ఏవీలో వేసేటప్పుడు కళ్యాణ్ ఏవీలో కానీ తనుజ ఏవీలో ఇమాన్యుల్ ఏవీలో ఇట్లాంటి కొన్ని ఏవీస్లో ఇట్లాంటి హై మూమెంట్స్ ఉంటాయి కదా, హై ఇచ్చే మూమెంట్స్, పేపర్ ఇట్లా చింపేది ఇవన్నీ వేస్తారు కళ్యాణ్ దాంట్లో. సో అవన్నీ హై మూమెంట్స్ కళ్యాణ్ ఏవి అయితే అద్దరిపోతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. దాని తర్వాత కెప్టెన్ కళ్యాణ్ రిపోర్టింగ్ అయిన తర్వాత ఇమాన్యుల్ వచ్చి నా తమ్ముళ్ళు ఇద్దరు జెమ్స్ అనేసి అంటారు. నిజంగా జెమ్స్ ఇద్దరు. ఒకరు వజ్రం అయితే ఇంకొకరు పగడం, పర్ల్ డైమండ్. దిస్ సో రేర్, సో బ్యూటిఫుల్. అసలు అన్నిటికంటే ఈ సీజన్కి ఎక్కువ టీఆర్పీ వస్తుంది. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ దిస్ ఓన్లీ. దీస్ పీపుల్ అసలు మనకే భయంకరంగా కనెక్ట్ అయిపోతున్నారు. ఈ కామనర్స్ సెలబ్రిటీస్ కంటే ఎక్కువ కామనర్స్ కనెక్ట్ అయిపోతున్నారు. చాలా ఎక్కువగా చాలా హార్ట్కి కనెక్ట్ అయిపోతున్నారు ఆల్ ఆఫ్ దెమ్ టుగెదర్, విచ్ ఇస్ వెరీ నైస్. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ సీజన్. కామనర్స్ వస్తున్నారు సీజన్ బొక్క అనుకున్నాం కానీ చాలా బాగుంది సీజన్. అండ్ సీజన్ రేటింగ్ కూడా చాలా బాగుంది. అది ఈరోజు ఎంత ఎనర్జెటిక్ ఫుల్ ఆన్ ఎనర్జీతో నేను ఈరోజు ఈ రివ్యూ చెప్పినాను కాబట్టి మీరు ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే, నా రివ్యూ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అండ్ రేపు ఇంకొక వీడియోతో కలిసి రేపంటే గుర్తొచ్చింది, రేపు సాటర్డే మన ఛానల్లో ఫస్ట్ అప్డేట్ మన ఛానల్లోనే వచ్చేదే. అందరూ అట్లా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. రేపు తెల్లారితో మనమా వచ్చేసాం. ఏందిదే ఏమి రే చెప్పేది నేనా ఏమి చెప్తాను. రేపు తెల్లారితో వచ్చేసా ఎవరు ఎలిమినేట్ అయిపోయి పూసినారనేసా అప్డేట్ ఇచ్చేస్తాం. ఎట్టుంటుందా మనం మామూలు చిత్తూరు స్లాంగా అట్లే ఫ్లాష్ మ్యాన్ మాట్లాడినట్లే తడ యాడ్ చేస్తాడు ఫ్లాష్ మ్యాన్. ఓకే, బై గైస్. I love you. Happy weekend.